నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఫోరెన్సిక్ ఫైల్స్ బూడిద అయ్యాయా, బూడిద చేశారా? ఈరోజు మన రాష్ట్రంలో అతిపెద్ద చర్చాంశం నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్లో జరిగిన అగ్ని ప్రమాదం. ఇది కేవలం ఒక భవనంలో జరిగిన ప్రమాదం కాదు, వందలాది క్రిమినల్ కేసుల భవిష్యత్తు నిర్ణయించే ఆధారాలపై జరిగిన దాడి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసుల విధి లిఖితం ఇప్పుడు ఆ బూడిదలో కలిసిపోయిందా? అసలు అక్కడ ఏం జరిగింది? ఆ హార్డ్ డిస్క్లో ఉన్న రహస్యాలేంటి? ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందంటే, ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి గారు చెప్పినటువంటి ఆధారాల ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో మొదటి అంతస్తులోని సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న. కెమికల్స్ ఉండే రెండో అంతస్తు ఏదైతే ఉందో అది సేఫ్గా ఉంది, కానీ డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు ఉండే సెన్సిటివ్ జోన్ ఎందుకు తగలబడింది? వార్డ్ బాయ్ కృష్ణ ప్రాణాలకు తెగించి పోరాడి అపస్మారక స్థితికి వెళ్ళడం జరిగింది. మంటలు అదుపులోకి వచ్చినా ఆ మంటలు మిగిల్చిన ప్రశ్నలు మాత్రం ఇంకా రగులుతూనే ఉన్నాయి. అసలు ఇది ప్రమాదమా లేక కుట్రనా? ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. ఈ ల్యాబ్లో ఉన్నవి సామాన్యమైన కాగితాలు కాదు. మనం చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇటీవలే స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, డిజిటల్ డేటా అనాలిసిస్ ఇక్కడ జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన డేటా అది. ఓటుకు నోటు కేసు సంబంధించినటువంటి ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ కేసులో ఒరిజినల్ ఆడియో, వీడియో ఫైల్స్ ఇక్కడే సర్వర్లో ఉన్నట్టు మనకు సమాచారం. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఏదైతే ఉందో అప్పట్లో సీజ్ చేసిన మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు కూడా ఇక్కడే భద్రపరిచారు. ఒకవేళ ఈ డిజిటల్ ఎవిడెన్స్ కనుక కాలిపోతే కోర్టులో నిందితులకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ దొరుకుతుంది. సాక్ష్యాలు లేక కేసులు నీరుగారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇది కేవలం ప్రమాదమేనా లేక ఎవరైనా ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నమా అని కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉంది. ప్రజలలో కూడా పెద్ద ఎత్తున దీనికి అనుమానాలు వస్తున్నాయి. అయితే ఒకసారి దీన్ని టెక్నికల్గా అనాలిసిస్ చేస్తే సాధారణంగా హార్డ్ డిస్కుల పైన ఉన్న ప్లాస్టిక్ ఏదైతే కవచం ఉంటుందో అది కాలిపోయిన లోపల ఉండే ప్లాటర్స్ సురక్షితంగా ఉంటే డేటాను మనం రికవర్ చేసుకోవచ్చు. కానీ తీవ్రమైన ఉష్ణోగ్రత వద్ద అవి కరిగిపోతే మాత్రం డేటా శాశ్వతంగా పోయినట్లే. ఎఫ్ఎస్ఎల్ వంటి అత్యంత కీలకమైన కార్యాలయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ బ్యాకప్ సర్వర్లు ఎందుకు లేవు? ఒకవేళ ఉంటే ఆ డేటా క్లౌడ్లో సేఫ్గా ఉందా? అధికారుల నుంచి దీనిపై స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. ఫైర్ సేఫ్టీ కావచ్చు, అదేవిధంగా ప్రజల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్లు కావచ్చు. డిఎఫ్ఓ శ్రీరామ్ గారు చెప్తున్న దాని ప్రకారం వస్తువులు, కొన్ని ప్లాస్టిక్ వస్తువులు, కొన్ని ఫైల్స్ పూర్తిగా దగ్ధమైపోయాయి. అయితే ప్రజల నుంచి వస్తున్నటువంటి కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఇలాంటి సెన్సిటివ్ ల్యాబ్లో ఫైర్ అలారమ్స్ ఎందుకు లేవు? అసలు ఉన్నా ఎందుకు పని చేయలేదు ఆ టైంకి? కీలక ఆధారాలు ఉన్న చోట ఆటోమేటిక్ గ్యాస్ బేస్డ్ ఫైర్ సపరేషన్ సిస్టమ్ ఉండాలి కదా, అది ఎందుకు లేదని కూడా అడుగుతా ఉన్నారు. కీలక కేసుల విచారణ కీలక దశలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరగడం యాదృచ్ఛికమేనా? ప్రభుత్వం తక్షణమే దీనిపై ఉన్నత స్థాయి కమిటీ వేసి దీన్ని విచారణ జరిపించాలని కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. అయితే కాలిపోయిన హార్డ్ డిస్కుల్లో ఏ డేటా ఉందో కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా, సాక్ష్యాలు కాలిపోతే న్యాయం కాలిపోయినట్లే. ఈ ఘటన వెనుక ఉన్నది ఎవరు? ఆ షార్ట్ సర్క్యూటా లేక మాస్టర్ మైండ్ అనేది కూడా తేలాలి. ఇది రాష్ట్ర శాంతి భద్రతలకే కాదు, న్యాయ వ్యవస్థకు కూడా పెద్ద సవాల్గా మారుతుంది. మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కావచ్చు, అటు రేవంత్ రెడ్డికి సంబంధించినట్టు కావచ్చు, అప్పుడున్నటువంటి ఏదైతే తెలంగాణ ఆ సమయంలో ఆ పోరాటం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కూడా అప్పుడు ఎవరైతే ఈ స్టోరీ మొత్తం నడిపారో అప్పుడు డేటాలు కావచ్చు, ఆడియోలు కావచ్చు, వీడియోలు కావచ్చు లీక్ అవ్వడం జరిగింది. ఓటుకు నోటు కేసులో ఇప్పటికీ రేవంత్ రెడ్డి పలుమార్లు కోర్టుకు హాజరవ్వడం జరిగింది. హాజరైనప్పటికీ కూడా అట్లాంటి డేటాలన్నీ కూడా ఏదైతే ల్యాబ్ ఉందో ఫోరెన్సిక్ ల్యాబ్లో, ఆ నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇప్పటికీ అట్నే భద్రపరిచి ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో అటు కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని, సంతోష్ రావుని, అటు ప్రభాకర్ రావుని, ప్రణీత్ రావుని చాలామందిని విచారించారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఆడియోలు ఏవైతే రికార్డ్ చేసారో అవన్నీ ఆధారాలు కూడా అక్కడే ఉన్నాయి. మరి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ రాబోతుందని మనం అందరం అనుకుంటున్నాం. మరి ఎవరు నిందితులని తేలబోయే సమయంలో కూడా ఈ ల్యాబ్లో ఉన్నటువంటి ఆధారాలన్నీ తగలబడిపోవడం వెనుక అసలు రహస్యం ఏంటని కూడా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇన్ని రోజులు దీనిపైన చర్చించి అవుతుంది, దీన్ని యాక్షన్ తీసుకుంటాం, రేపో మాపో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు పైన చర్యలు తీసుకోబోతా ఉన్నాం, సంతోష్ రావుని అరెస్ట్ చేయబోతా ఉన్నామని కూడా పలుమార్లు చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ డేటా పోయిందని చెప్పేసి అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరైనా కూడా
ఒకవేళ ప్రభుత్వం ముందుకు వచ్చేసి అదే కోర్టు దగ్గరికి వెళ్ళి బెనిఫిట్ ఆఫ్ డౌట్ తెచ్చుకొని వాళ్ళు ఏదైతే ఈ ఇష్యూ ఉందో ఈ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ లేము, ఈ ఇష్యూలో మేము దీనికి సంబంధించినటువంటి నేరాలు ఎలాంటి నేరాలు చేయలేదని వాళ్ళు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద తప్పించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నప్పుడు ఆ కేసు మొత్తం నీరు గారిపోయే పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇది ప్రభుత్వం చేపించినటువంటి పని, ప్రతిపక్షాలు చేపినటువంటి పని, అదేవిధంగా ఎవరైతే శిల్పవల్లిగా చెప్తున్నట్టు నిజంగానే షార్ట్ సర్క్యూట్ అనేది కూడా ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులకు సంబంధించినటువంటి ఆడియోలు కూడా ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. దాదాపు కొన్ని వందల కేసులకు సంబంధించినటువంటి ఆడియోలు ఇదే ఏరియాలో ఇక్కడే దాచిపెట్టినట్టు కనిపిస్తూ ఉంది. కానీ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వార్డ్ బాయ్ ఉన్నాడో తను ప్రాణాలకు తెగించి మరి అక్కడ కొన్ని ఫైల్స్ని కాపాడే ప్రయత్నం చేసినా కూడా తను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం, అసలు ఏం జరిగిందో కూడా ఇప్పటికి తెలియలేకపోవడం. అంటే ఒక ఫ్లోర్లో చాలా దగ్ధమైనటువంటి ఎవరైతే పేపర్స్ అవి ఉన్నాయో చాలా పూర్తిగా ఫైల్స్ అన్ని ఆగమవడం జరిగింది. అయితే సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో యాక్చువల్గా అక్కడ ఫైర్ అనేది రావాలి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. కానీ ఫస్ట్ ఫ్లోర్లో చాలా సెన్సిటివ్ ఏరియా, చాలా ఏమంటారు చాలా సెక్యూరిటీ ఉండే ఏరియా. ఆ సెక్యూరిటీ ఉండే ఏరియాని కూడా ఎందుకు అసలు ఇక్కడ ఆ ఫైర్ జరిగిందనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. రానున్నటువంటి రోజుల్లో అటు కాళేశ్వరం సంబంధించినటువంటి కావచ్చు, ఇట్లా వివిధ రకాలైనటువంటి కేసులకు సంబంధించినటువంటి డేటా అయితే ఉంది. కాళేశ్వరం సిబిఐకి అప్పగించినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి కొంత మేరకు డేటా అయితే నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉంది. ఫోరెన్సిక్ సంబంధించినటువంటి ఎన్నో కేసులలో ఉన్నటువంటి డేటాలు కూడా అక్కడ ఉండడం, ఇప్పుడు ఆ డేటాలు మాయమైపోతే మరి నిందితుల పరిస్థితి ఏంటి? ఇన్ని రోజులు ప్రభుత్వాలు చెప్పినటువంటి ఏదైతే యాక్షన్ తీసుకుంటాం, ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళకి కూడా మేము బుద్ధి చెప్తామని ప్రభుత్వం పలుసార్లు చెప్పినప్పటికీ మరి అట్లాంటి వాళ్ళను ప్రభుత్వం కాపాడుతున్నట్టేనా? ప్రజల నుంచి చాలా రకాలైనటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. మరి ప్రతిపక్ష పార్టీ ప్రధాన పార్టీలు కుమ్మక్కైపోయాయా? రెండు కలిసి ఆ ఆధారాలను తుడిచిపెట్టే విధంగానే ఇన్ని రోజులు చేసినటువంటి విచారణ మొత్తం నాటకమేనా అని కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినబడతా ఉన్నాయి. అందుకనే బూడిద అయ్యాయా లేకపోతే బూడిద చేశారనే కూడా స్టేట్మెంట్ వినబడతా ఉంది. మరి వేచి చూడాలి అసలు ప్రభుత్వం ఎలాంటి శ్వేతపత్రం విడుదల చేస్తుంది, అసలు ఏం జరిగిందో ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ఫోరెన్సిక్ అధికారులు కావచ్చు ఏం విడుదల చేస్తారు, ఏం చెప్తారు, ఈ సంఘటన పైన వారి యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క ఆన్సర్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఏం జరిగిందో కూడా వారు చెప్పేంత వరకు కూడా మనకు తెలియని పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, మరి ఈ డేటా ఉందా లేకపోతే ఏదైనా క్లౌడ్లో ఉందా లేకపోతే డేటా మొత్తానికే వెళ్ళిపోయిందనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో చూస్తూనే ఉండండి దిశా టీవీ.